తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడనే ప్రశ్నకి సమాధానం ఉందా? లేదా? అనేది గూడా ఇప్పుడు అర్థం గాని పరిస్థితిలో తెలంగాణ ప్రజలున్నారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరపక దాదాపుగా సంవత్సర కాలం పూర్తయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకొచ్చి 2 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇంకా స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటే 42% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మేము పెడతాము అన్నట్టు గూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానిపైన నవంబర్ 3 తారీఖు గూడా హైకోర్టులో మళ్ళీ వివరణ ఇవ్వబోతా ఉన్నారు. ఈ ఇరువాదలు విన్న తర్వాత హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుందో ఆ తీర్పును బట్టి మేము స్థానిక ఎన్నికలకి వెళ్తామన్నట్టు గూడా కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న ఏదైతే క్యాబినెట్ చర్చలు జరిగాయో, క్యాబినెట్ చర్చలో గూడా ప్రధానంగా స్థానిక ఎలక్షన్ పైన జరిగినట్టు గూడా కనబడతా ఉంది. అదేవిధంగా పంచాయతీ రాజ్ 2018 ఏవైతే ఉన్నాయో వాటిని గూడా తీసేస్తూ అంటే ఎత్తివేస్తూ ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనలు ఎత్తివేస్తూ గూడా చట్టం తీసుకొస్తామన్నట్టు గూడా తెలపడం అయితే జరిగింది. గతంలో గూడా ఇదొక చాలా మందికి పోటీ చేద్దామనుకున్న ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దరు పిల్లల నిబంధన అనేది గూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ నిబంధనల ఉండదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా గాని ఎవరైనా పోటీ చేయొచ్చు అనే క్లియరెన్స్ అయితే ఇచ్చినట్టు గూడా కనబడతా ఉంది. దాన్ని ఆర్డినెన్స్ మరో అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉన్నాం అన్నట్టు గూడా క్యాబినెట్ చర్చలో ఈ ప్రధానంగా అంశాలు చర్చించినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ నెల 3 తారీఖు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో ఆ తీర్పును బట్టి మరోసారి 7 తారీఖు అంటే నవంబర్ 7 తారీఖు గూడా క్యాబినెట్ చర్చలుంటాయి. 7 తారీఖు అనంతరము ఒక స్థానిక ఎన్నికల పైన ఒక కొలిక్కొచ్చే అవకాశాలయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటివరకైతే ఒక సస్పెన్స్ అనేది ఇంకా వీడలేదని గూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం గూడా ఆలోచిస్తా ఉంది. ఎప్పుడు నిర్వచించాలి? ఎట్లా వెళ్ళాలి? ఇప్పటికే 6 గ్యారంటీలు స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తా ఉన్నాయి. కొన్ని అయితే ఖచ్చితంగా చేయాల్సింది ప్రజలకి ఏవైతే ఇస్తామన్నారో ఇచ్చి ముందుకెళ్దాం అన్నట్టు గూడా కాంగ్రెస్ పెద్దలైతే చూస్తా ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే స్థానిక ఎన్నికల గురించి వచ్చే నెల 7 తారీఖు అయితే క్లారిటీగా వచ్చే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి.